ముందుగా మీడియా మిత్రులకు పాత్రికేయులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నమస్కారం తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు మరి నిన్న రామ్ గోపాల్ వర్మ అనే ఒక వ్యక్తి వాళ్ళ ఇంటిపైకి పోయి మా తెలుగు యువత బృందం నాతో పాటు మరి నిరసన తెలియడం జరిగింది. మరి ఒక శవయాత్ర ఏ విధంగానైతే తీస్తారో ఆ విధంగా ఆ దుర్మార్గుని శవయాత్ర తీసి మేము అక్కడ ఆ శవాన్ని కాలబెట్టడం జరిగింది. ఇది మేము తెలుగుదేశం పార్టీ నిరసన ఎందుకు తెలియజేసిందని ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈ దుర్మార్గుడు ఈ రామ్ గోపాల్ వర్మ అనే కుక్క పదే పదే ఎలక్షన్ వచ్చే టైంకి పదే తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, మరి నారా లోకేష్ గారిని, మరి ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారిని, ఈ ముగ్గురిని టార్గెట్ చేసుకుంటూ సినిమాలు రూపొందించుకుంటూ అసభ్యకరంగా చూపించుకుంటూ మరి అన్ని ఎదుటి వ్యక్తుల ఏదైతే ఉన్నదో వైఎస్ఆర్సీపీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఏదైతే జరుగుతుందో ఆ విధంగా సినిమాలు రూపొందించి ప్రజల మీదకి వదలడం జరుగుతుంది. కానీ ఈసారి ఆ విధంగా కాకూడదని, ఈసారి ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేయాలని మరి మేము పిలుపునివ్వడం జరిగింది. మరి మీరందరూ గమనించిండ్రు, నారా లోకేష్ గారు ఈ ఏదైతే వ్యూహం సినిమా రిలీజ్కి మరి హైకోర్టులో టీఎస్ హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. మరి ఇప్పుడే వచ్చిన వార్త ప్రకారం 28 తారీఖు వరకు దానికి నిరాకరణ చేశారంటే అది హైకోర్టు మాకు కూడా కోర్టు అన్నా తీర్పులన్నా గౌరవం ఉంది, మాకు మా పార్టీకి ఎంతో గౌరవం ఉంది. ఎందుకంటే సమాజంలో ఒక మెసేజ్ ఇవ్వాలన్నా, లేకపోతే సమాజంలో ఒక మంచి రావాలన్నా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్లు కానీ సినిమాలు ఏ విధంగా తీయాలనో ఒక మంచి మెసేజ్ తోటి తీయాలి. కానీ ఈ చీడ పురుగు వీడు ఇక్కడ టాలీవుడ్లో తంతే బాలీవుడ్లో పడ్డాడు. వీనికి అక్కడ దిక్కులేక మళ్ళీ ఇక్కడికి వచ్చి సమాజాన్ని ముఖ్యంగా మన తెలుగు ప్రజల్ని భ్రష్టు పట్టిస్తున్నాడు ఈ రామ్ గోపాల్ వర్మ. మీరు చూసిండ్రు గతంలో లక్ష్మీ ఎన్టీఆర్ కానీ, లేకపోతే అనేక యూట్యూబ్ మూవీస్ కానీ ఆడవాళ్లను ఎట్లా అగౌరవపరుచుకుంటా, వాళ్ళ కాళ్ళు నాక్కుంటా, లేకపోతే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ తోటి ఫోటోలు దిక్కుంటా సామాజిక మాధ్యమంలో పెట్టడం జరిగింది. ఈ విధంగా చేస్తే ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, ఈ భారతదేశం నుంచి ఈ రామ్ గోపాల్ వర్మ గారిని తరిమి కొట్టాలి. ఎందుకంటే ఒక సందేశం ఏ విధంగా ఉండాలో వాడికి తెలియదు. మితిమీరిపోయిన అహంకారమో, లేకపోతే మితిమీరిపోయిన ఆ మత్తు, ఆ ఓడకా మత్తు వానికి దిగడం లేదని మరొకసారి తెలియజేస్తున్నా. నిన్న ఒక ట్వీట్ చేశాడు. వాడు ఏం ట్వీట్ చేశాడంటే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మరి మన పవన్ కళ్యాణ్ గారికి, మీ కుక్కలు అన్నాడు. అరే రామ్ గోపాల్ వర్మ తెలుగుదేశం పార్టీ నుంచి నేను ఇక్కడ సవాల్ చేస్తున్నా, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి సవాల్ చేస్తున్నా, ఎవ్వడం పారిపోలే. నువ్వు పారిపోయినావని చెప్పి మీ కుక్కలు పారిపోయిందని చెప్పినావు, ఎవ్వడు పారిపోలే, అందరం ఇక్కడనే ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు డిబేట్కి రా. నువ్వు డిబేట్కి ఎందుకు రావాలంటున్నా, నువ్వు ఏ స్టేషన్ పోతావో నడు, నేను ఆ స్టేషన్కి వస్తా, మా సభ్యుల మందం వస్తాం, మాట్లాడదాం అక్కడ. నువ్వు కోర్టులో కేసు ఒకటే స్పష్టంగా అడుగుతున్నా, ఈ రామ్ గోపాల్ వర్మ అనే కుక్కని కోర్టులో కేసు ఉన్నది, కోర్టులో ఇంకా మనకు జడ్జిమెంట్ వచ్చేది ఉన్నది. తెల్లారి ఒక పోస్టర్ పెట్టడం జరిగింది. బాబా పోస్టర్ ఫోటో, ఒక పోస్టర్ పెట్టడం జరిగింది. ఈ పోస్టర్ మీరు చూడండి. ఈ పోస్టరు వ్యూహం అనే సినిమా పెట్టేసి ఆ పోస్టర్కి 3 బర్రెలు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మరి ఈ విధంగా వాళ్ళ ఫేసులు పెట్టి ఈ ప్రజల్లోకి వదిలితే మరి ఎన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి రామ్ గోపాల్ వర్మ అనే పంది నా కొడుకుని నేను ఈ సవాల్గా అడుగుతున్నా. ఎందుకంటే నువ్వు
నువ్వు యూట్యూబ్లో రిలీజ్ చేసుకో, ఓటీటీలో రిలీజ్ చేసుకో, మేము కాదనట్లే. కానీ నువ్వు 40 సంవత్సరాల చరిత్ర ఉన్న మా చంద్రబాబు నాయుడు గారిని, మరి 40 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షుల్ని ఈ విధంగా కించపరిస్తే నీకు ఇంతకన్నా ఎక్కువ గుణపాఠం చెప్తామని మరొకసారి తెలియజేస్తున్నా. అదేవిధంగా గతంలో కూడా అన్ని ఎటువంటి పోస్టర్లు అంటే వివిధ అంటే ఆడవాళ్లను ఎంత అగౌరవపరిచే పోస్టర్లు అంటే మీరు ఒకసారి చూడాలి. అందరూ చూసే ఉంటారు, కానీ మీరు మళ్ళొకసారి చూడాలి. వీడు సినిమాలు తీస్తాడా, లేకపోతే వీని కామ కోరికలకు అమ్మాయిలు కావాలా? మరి వీడు ఇదేనా మన తెలుగు జాతి అంటే ఇదేనా? లేకపోతే ఎక్కడ పోతుందండి? చూడండి, ఈ పోస్టర్ చూడండి, కాళ్ళు తొడలు నాకుడు వీని సంస్కృతి. ఇట్లాంటి ముచ్చాగాడు సినిమాలు మా చంద్రబాబు నాయుడు గారి మీద తీస్తాడా? మా చంద్రబాబు నాయుడు గారిని పోస్టర్లు వేరే పెడతాడా? లోకేష్ గారిని అవమానిస్తాడా? అదే విధంగా మీరు చూడండి, నేను ఈ వేదిక ద్వారా మహిళా ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళకు పిలుపునిస్తున్నా. ఇట్లాంటి ముచ్చాగాడు చూడండి, వీడు ఎట్లాంటి పోస్టర్లు, ఎట్లాంటివి, ఇది చూడటానికి ఎంతో అవమానకరంగా ఉన్నది. ఇలా సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి, సమాజాన్ని పక్కదోవ పట్టించడానికి, యువతను వేరే దారిలో మళ్లించడానికి ఈ రాక్షసుడు తయారైండు. వీని పెళ్ళాన్ని ఎందుకు వదిలేసిందో వీనికి తెలియదు, వీని బిడ్డ ఎందుకు సీ కొట్టిందో వీనికి తెలియదు. వీడు, నేను సూటిగా సవాల్ చేస్తున్నా, తెలుగుదేశం కార్యకర్తగా సవాల్ చేస్తున్నా, అరే రామ్ గోపాల్ వర్మ, నీకు సినిమాలు తీయాలనుంటే రాజశేఖర్ రెడ్డి ఎట్లా చచ్చిపోయిండు, హెలికాప్టర్ ప్రమాదం ఎట్లా జరిగింది, దాని మీద సినిమాలు తీయరా అంటున్నా. లేకపోతే 1,00,000 కోట్లు ఎట్లా సంపాదించిండో ఆ పెద్ద సైకోగాడు, ఈడు పిల్లి పిత్తురు సైకోగాడు ఇక్కడికి వచ్చి ఆ గన్మెన్లను పెట్టుకొని, ఆ సెక్యూరిటీని పెట్టుకొని వాడు ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటున్నాడు. ఖబర్దార్ రామ్ గోపాల్ వర్మ, నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇట్లా చేస్తే మేమేదో లొంగి ఉంటాం, లేకపోతే ఇక్కడ పార్టీ బలంగా లేదనుకుంటున్నావు. నా కొడుక, అరే తెలంగాణలో పార్టీ ఎందుకు బలంగా ఉన్నదో మీకు చూపిస్తా, ఎంత బలంగా ఉన్నదో మీకు చూపిస్తా. కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు అభిమానులు ఎంతమంది ఉన్నారో నీకు చూపిస్తాను మరొకసారి తెలియజేస్తున్నా. అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ మీడియా సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆ పిచ్చినా కొడుకును పిలిచి మీరు ఇంటర్వ్యూలు తీసుకుంటా, గంటలు ఇంటర్వ్యూలు తీసుకుంటా మీరు ఆ తప్పు చేయకండి. ఎందుకంటే వాని వల్ల ఇంత ఉపయోగం లేదని మరొకసారి తెలియజేస్తున్నా. నేను చెప్తున్నా, కోర్టులో ఏదైతే ఉన్నదో, కేసు ఏదైతే వ్యూహం గురించి నడుస్తున్నదో మేము సైలెంట్గా ఉన్నాం. కానీ వీడు అర్ధరాత్రి ఓడకాదాగి, అర్ధరాత్రి మత్తు దిగకుండా, అర్ధరాత్రి మరి ఏదో ఎక్కడో కుంగుకుంటా ఒక ట్వీట్ చేసిండు. బర్రె బొమ్మలకు పోస్టర్లు అతికించి మమ్మల్ని రెచ్చగొట్టిండు. ఏం సోదరులారా, ఏం మిత్రులారా, ఏం పాత్రికేయులారా, నేను అడుగుతున్నా, మేము చేసింది నిరసన తప్ప? ఆ నిరసన తప్ప? మేము అక్కడ పోయినాం, ఎక్కడికో భయపడి పోలే, వాళ్ళ ఇంటికి పోయినాం, భయపడి పోయింది అన్నారు. మేము వాళ్ళ ఇంటికి శవయాత్ర తీసుకుపోయి అక్కడ వాళ్ళ ఇంటి ముంగట దగ్ధం చేసి ఆ బూడిద వారు కూడా అక్కడనే ఉన్నామని మరొకసారి తెలియజేస్తున్నా. అందుకే అంటున్నా, ఇంకొకసారి దాసరి కిరణ్ ఏదైతే ప్రొడ్యూసర్ ఉన్నాడో నీకు కూడా హెచ్చరిస్తున్నా, నువ్వు ఇట్లాంటి సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తే నీ ఇంటి వాళ్ళని అడుగు, నీ ఆడవాళ్ళని అడుగు. అదే విధంగా ఇక్కడ తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి చీడ పురుగుని, ఇట్లాంటి దరిద్రుల్ని, ఇట్లాంటి నిష్ఠ దరిద్రుల్ని, ఇట్లాంటి సైకోగాన్ని మీరు మీ ఫిలిం ఛాంబర్ నుంచి కానీ, మా అసోసియేషన్ నుంచి కానీ, లేకపోతే ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నుంచి, డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి మీరు కూడా బయటికి రావాల్సి ఉంది. మీరు ఒకసారి తెలుగు చలనచిత్రం ఏదైతే ఉందో మీరు ఆలోచించాలి. మరి చంద్రబాబు నాయుడు గారు సినిమాటోగ్రాఫర్ మంత్రి ఉన్నప్పుడు మరి చెన్నై నుంచి ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ తరలిదంటే మరి దానికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసిండ్రు. మీరందరూ బయటికి రావాలి, మీరందరూ మాట్లాడాలి. ఇప్పుడు సమాజంలో ఇప్పుడు మైక్ ఉంది కదా, కెమెరా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా మాట్లాడగలుగుతాం, మేము కూడా చేయగలుగుతాం, మేము కూడా ఇంతకన్నా అరాచకం చేయగలుగుతాం. అందుకే చెప్తున్నా, మా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ, తెలుగుదేశం మా నాయకుడు క్రమశిక్షణ గల నాయకుడు, మాకు నేర్పింది కాబట్టే మేము ఇంకా ఓర్పుతో ఉంటున్నాం. కానీ ఎలక్షన్ టైంలో
నీ పైసల గురించి అరే రామ్ గోపాల్ వర్మ కుక్క, అరే లఫుట్గా, అరే ఫాల్తుగా నీ డబ్బుల గురించి నువ్వు పనిచేస్తావేమో, మేము ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి పనిచేస్తాం రా, చంద్రబాబు నాయుడు గురించి స్వచ్ఛందంగా వస్తాం రా, చంద్రబాబు నాయుడు గురించి ప్రాణాలు ఇచ్చేలా పనిచేస్తాం రా. నువ్వు ఇంకొకసారి మా జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కించపరిచినా, లోకేష్ గారిని కించపరిచినా, పవన్ కళ్యాణ్ గారిని కించపరిచినా మళ్ళీ నీకు ఇంటి కాదు ఈసారి ఈ శవయాత్ర జరుగుతుందని మరొకసారి తెలియజేస్తున్నా. అదే విధంగా మాకు మా సభ్యులకు కానీ మేము ఎంతో నమ్మకం ఉంది, కోర్టు మీద కూడా మాకు నమ్మకం ఉంది, పోలీస్ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉంది. వాని మీద ఖచ్చితంగా 506, 509 కింద క్రిమినల్ ఇంటిమేషన్ కింద ఖచ్చితంగా కేసులు బుక్ చేయాలి. మా మీద కేసులు బుక్ చేసుడు కాదు, ఖచ్చితంగా ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ కూడా పోతా, వాని మీద ఆ దరిద్రుని మీద, ఆ రామ్ గోపాల్ వర్మ అనే కుక్క మీద, ఆ చీడ పురుగు మీద కేసులు ఖచ్చితంగా బనాయించాలి. ఇంకోటి బహిరంగంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం కార్యకర్తలకు, తెలుగుదేశం నాయకులకు, తెలుగు ప్రజలకు బహిరంగంగా వాడు క్షమాపణ చెప్పాలి. కోర్టు డైరెక్షన్ మీద మాకు గౌరవం ఉన్నది, నమ్మకం ఉన్నది. ఎందుకంటే వాడు చేసే అరాచకాలు, వాడు తీసే మూవీసు, మరి ఏదైతే చిత్రంలో నేను చిత్రీకరించలేదు, చంద్రబాబు నాయుడు గురించి చిత్రీకరించలేదు, లోకేష్ గారి గురించి చిత్రీకరించలేదు అన్నప్పుడు మరి వాడు ఆ పోస్టర్లు పెట్టయితే నిరూపించుకున్నాడు కదా. మా నాయకుని అవమానపరిచేలాగా ఆ బర్రెల మీద ఫోటోలు పెట్టి నిరూపించుకున్నాడు కదా. అందుకే మాకు గట్టి నమ్మకం ఉన్నది, రేపు తీరు ఎటన్నరా అని. కానీ నేను నిన్న కూడా చెప్పినా, ఇవాళ కూడా చెప్తున్నా, ప్రొడ్యూసర్స్కి మరి థియేటర్ యాజమాన్యాలకు ఈ భ్రష్టునా కొడుకు సినిమాలు గిట్ట మీరు ప్లే చేస్తే ఆ థియేటర్ల గిట్ట ఏమన్నా గడబడులు జరిగినా, అల్లర్లు జరిగినా వాళ్ళే బాధ్యత వహించాలని మరొకసారి కూడా తెలియజేస్తున్నా. ఏనా పోనీ వాడు పిఎస్యూ పోని, లేకపోతే ఇక్కడ తెలంగాణలో పెట్టుకొని, ఆంధ్రలో పెట్టుకొని కేసులు ఎక్కడ ఖచ్చితంగా పోతాం. మేము చెప్తున్నాం కదా, మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఆఫీసర్ని కూడా కలుస్తాం, డీజీపీని కూడా కలుస్తాం, సిపిని కూడా కలుస్తాం, సైబర్ క్రైమ్ కూడా పోతాం. వీలైతే గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఉంటే గవర్నర్ గారి దగ్గర కూడా పోతాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఏదో నిన్న ధర్నా చేసినాము, లేకపోతే నిన్న శవయాత్ర చేసినాము వదిలేసుడు అని కాదు. ఇది సమాజానికి పనికిరాని పని. వీడు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అని మరొకసారి మీరు రాసుకోవాలి. వీడు సమాజంలో తిరిగే యాంటీ సోషల్ ఎలిమెంట్. వీనితోటి సమాజానికి చాలా థ్రెట్ ఉన్నది. వీడు ఇన్ని రోజులు ఎవ్వడు కూడా వీడిని క్వశ్చించలేదేమో, కానీ తెలుగుదేశం అంటూ ఒక పార్టీ ఉన్నది, ఆ పార్టీల నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. మా నాయకుని జోలికి వస్తే తరిమి కొడతామని నిన్న నిరూపించండి. వాడు ఇంతకెళ్ళి బయటికి రాలేదు. వాడు సెకండ్ ఫ్లోర్లో, థర్డ్ ఫ్లోర్ నుంచి కెమెరాలు వీడియోలు తీసుకుంటా అది పోలీసు వాళ్ళకు పంపించడం జరిగింది. ఏమైనా మేము ఎక్కడ పారిపోలే, మేము ఇక్కడే ఉన్నాం. మేమే పోతా అంటున్నాం, మేమే పోలీస్ స్టేషన్ పోతా అంటున్నాం. మేము పారిపోవాల్సిన అవసరం లేదు మాకు. థ్యాంక్ యూ.